హాయ్ అండి, ఈరోజు బీట్రూట్ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. బీట్రూట్ తినటం వల్ల హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఎదిగే పిల్లలకి కనీసం వారానికి 2 సార్లన్నా దీన్ని కూర చేసి పెడితే చాలా మంచిదండి. బీట్రూట్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే ముందు రోజే బయట తీసి పెట్టుకుని కూర చేసుకోవాలండి, లేకపోతే ఉడకదు. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్ని పైన చెక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మూకుడు తీసుకుని మూకులో నూనె వేసి నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనిచ్చి కొంచెం పసుపు వేసి బాగా కలిపి బీట్రూట్ ముక్కలు వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా కూరంతా 3 అంతులు వేగిపోయాక కారం వేసుకుని 10 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, బీట్రూట్ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.